ప్రపంచం దృష్టంతా తెలంగాణ మీదే. ఆల్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఆన్ తెలంగాణ. ఏంటి ఆ విషయం? తెలంగాణలో ఏం జరుగుతుంది? మే 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మిస్ వరల్డ్ బ్యూటీ పజెంట్ తెలంగాణలో జరుగుతుంది. 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. దానికి సంబంధించి చాలా ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. బ్రాండ్ తెలంగాణ ప్రమోట్ కాబోతోంది. బ్రాండ్ తెలంగాణనే కాదు, తెలంగాణకు సంబంధించి అనేక ప్లేసెస్, అది టూరిజం కావచ్చు, ముఖ్యంగా మెడికల్ టూరిజం కావచ్చు, స్పిరిచువల్ టూరిజం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చాలా రంగాలకి కొత్త ఊతం రానుందనమాట. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖలు నిరంతరం అంబిషియస్గా కష్టపడుతున్నాయి. 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ని హైదరాబాద్లో హోస్ట్ చేయడానికి. ఈ ఈవెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయబోతుంది అనమాట. హైదరాబాద్ బ్రాండ్ పెరగడంతో పాటు తెలంగాణకి లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఒక కొత్త స్లోగన్ కూడా దీనికి లాంచ్ చేసాం. ఆల్ ఐస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఆన్ తెలంగాణ. అంటే ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ పైనే. ఇది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ అంటే ఒక కాంపిటీషన్, అక్కడ మిస్ వరల్డ్ ఆ కాంపిటీషన్ అని కాదు, ఒక పెద్ద అంతర్జాతీయ కాంపిటీషన్ ఇక్కడ హోస్ట్ చేస్తుందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనమాట. ముఖ్యంగా తెలంగాణ డైవర్స్ కల్చర్ కావచ్చు, స్పిరిచువల్ హెరిటేజ్ కావచ్చు, టూరిజం పొటెన్షియల్ కావచ్చు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ డెవలప్మెంట్ జర్నీ అనేది ఇక్కడ చాలా కీలకం అనమాట. ఈ ప్రోగ్రాంలో భాగంగా, ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో భాగంగా థీమాటిక్ టూర్స్, ఈవెంట్స్ కూడా హోస్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా బుద్ధిస్ట్ స్పిరిచువల్ టూరిజం. దీనిలో భాగంగా ఎవరైతే ఈ బ్యూటీ ప్రెజెంట్కి వచ్చిన కంటెస్టెంట్స్, ముఖ్యమైన పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళని నాగార్జున సాగర్లోని బుద్ధవనం తీసుకెళ్తారనమాట. అక్కడ బుద్ధ థీమ్ పార్క్ తీసుకెళ్తున్నారు. అదే రోజున హైదరాబాద్ హెరిటేజ్ వాక్, చార్మినార్, లార్డ్ బజార్ ఇవన్నీ కూడా చూపించనున్నారు. మనకి చార్మినార్ కానీ, లార్డ్ బజార్ కానీ ఈ ప్రాంతాల్లో ఆర్కిటెక్చరల్ అండ్ కల్చరల్ లెగసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్, అక్కడ ఈ కంటెస్టెంట్స్ని, చాలామంది పర్సనాలిటీస్ని తీసుకెళ్ళి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా స్టార్ట్ చేయనున్నారు అనమాట. ఆ తర్వాత 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్లోని 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, యునెస్కో రికగ్నైజ్ చేసిన రామప్ప టెంపుల్, ఇవన్నీ కూడా అంటే మన ట్రెడిషన్స్ అన్ని చూపించనున్నారు. ప్రత్యేకంగా కాకతీయుల కాలం నాటి పెరిని డాన్స్, పెరిని నృత్యం కూడా చూపించనున్నారనమాట. తర్వాత మెడికల్ టూరిజంలో భాగంగా హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్ తీసుకెళ్ళనున్నారు. తర్వాత చిల్డ్రన్స్ బనియన్ ట్రీ, మహబూబ్ నగర్, ఎక్స్పీరియన్ ఎకో పార్క్, ఇదంతా కూడా తిప్పనున్నారు. అక్కడ వచ్చిన కంటెస్టెంట్స్ని కానీ, అక్కడున్న సెలబ్రిటీస్ని కానీ. దాంతోపాటు రామోజీ ఫిల్మ్ సిటీ, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, ఇలా రకరకాల ప్లేసెస్ని చూపించనున్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న క్రాఫ్ట్స్, ఆర్ట్స్, జిఐ ట్యాగ్ వస్తువులు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ పెంచే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చర్యలు తీసుకునుంది. ముఖ్యంగా ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పజెంట్తో పాటు తెలంగాణ ఇమేజ్ పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.